ओ ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం. उन अत्याचारों के विषय में ब्रह्म कुमारी गंगा जी जबकि कानपुर में ईश्वरीय विश्वविद्यालय का इंचार्ज थे ऐसा लिखा है. సో అప్పట్లో జరిగిన అత్యాచారాల గురించి బ్రహ్మకుమారి గంగాజీ ఎవరైతే కాన్పూర్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారో వారు ఈ విధంగా చెప్పారు. ओम मंडली में जाने में मेरा खुशी दिनों दिन बढ़ती ही जाती है. वहां का वातावरण ऐसा शुद्ध होता था, आत्मा को शांति का अनुभव होता था. अंतर्मुखता में ऐसा महसूस होता था जन्म जन्मांतर का प्यास बुझ रही है. సో ఓం మండలిలో తను వెళ్ళగానే తనకి డే బై డే ఎంతో హ్యాపీనెస్ పెరిగిపోతూ వచ్చింది. వాతావరణంలో ఎంత శుద్ధత ఉందంటే ఆత్మ కూడా ఎంతో శాంతిని అనుభవం చేశారు. అంతర్ముఖత స్థితిలో ఉంటూ జన్మ జన్మాంతరాల దాహం ఏదైతే ఉందో అది ఆరిపోయినట్టు అనిపించింది. ओम मंडली में ज्ञान दिया जाता था, इसमें मने विश्व विकारों का हट जाते थे, नौ की पवित्रता के मार्ग पर लग जाते थे. ఓం మండలిలో జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ విషయ వికారాల నుంచి ఈ పవిత్రత అనే నౌక పైన నడవడం మొదలు పెట్టారు. वह ज्ञानामृत का प्याला पीने वाला स्वयं को देह रूपी मिट्टी को पुतला नहीं मानते थे, बल्कि अविनाशी आत्मा मानते हैं. జ్ఞానామృతం తాగిన ప్రతి ఒక్కరు ఈ మట్టితో చేసిన ఈ శరీరాన్ని అయితే చూడట్లేదు, ఈ మట్టితో చేసిన శరీరంలో ఉన్న ఆత్మని చూస్తున్నారు. ఈ విధంగా వారికి ఎంతో ఆత్మ అభిమాని స్థితి అనేది పెరిగింది. దేహ అభిమానాన్ని వదిలేసి ఆత్మిక అభిమానాన్ని అభ్యాసం చేయడం మొదలు పెట్టారు. ఫల స్వరూపంగా ప్రతి ఒక్కరూ ఉపరామ స్థితిని అనుభవం చేసుకున్నారు. ఈశ్వరీయ బడిలోకి వెళ్లి లౌకిక సంబంధికుల ఇల్లు వాకిళ్లను వదిలేసి ఈశ్వరీయ సంబంధంలోకి వచ్చేశారు. वो सोचने लगी यदि इन्हें बातें रमन करती रहेंगे तो मालूम आगे चलकर क्या होगा. వారికి అప్పట్లో అనిపించింది ఈ కొన్ని విషయాలే మాకు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయండి, ఇక తెలియదు మా ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది. ఈ విధంగా ఈశ్వర్య మార్గం పైన నడిచారు. ఓం మండలిలోకి వెళ్లే ప్రతి ఒక్క సంబంధికులకి తెలిసింది ఓం మండలి ఎలాంటిది, విషయ వైతరిని నది నుంచి తొలగించి పవిత్రత అనే ఒక నావ పైన నడిచేది అని. సో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ మనం రేపు తెలుసుకుందాం. ఓం